చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మలను చెట్లు పాడుబై వాల్ఫుల్లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సి కాక. ఇక అరుచుకుందాం రా అరులా ఇయాల్టి మోక. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అమెరికా పైన కట్టిండు కదా, అదే నుల్లా తెలంగాణకు పెట్టుబడులు తేవాలి, ఇక్కడి పొరగాళ్ళకు నౌకర్లు రావాలి, ఉపాధి కలగాలి, ఊకేనే ఉంటే అవుతుందా, రాష్ట్రం అభివృద్ధి జరగాలని గాలి మోటరేకి పోయిండు కదా. ఇక ఇప్పటికే ఈ తిరుగుట్ల మొత్తం 8 సంస్థలతో ఓకే చేసుకున్నాడట. ఏం తక్కువ ఒక్కొక్క సంస్థ నుంచి 2000 3000 ఉద్యోగాలు రాబోతున్నాయట. ఎట్లయితే ఏంది, జనం బాగుపడాలి, జలాలకు ఉపాధి ఉండాలి, టైంకు యాళ్లకు పని దొరకాలి, ఇంత కూడు ఉండాలి, 4 రూపాయలు వెనకేసుకోగలగాలి. అగో గా తరీకల ఉపాధి కోసం అభివృద్ధి కోసం అని అమెరికా తిరుగుతున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఆ ముచ్చట మీదకి వెళ్ళి బాగానే తలిగినట్టున్నది గిరాకీ. ఏదేమైనా పెట్టుబడులు వస్తేనే కదా ఇక్కడ పొరగాలకు కూడా నౌకరు దొరికేది. అన్ని సర్కారు నౌకర్లు అంటే ఏడికెళ్ళి వస్తాయి. ఇట్లాంటి పరిశ్రమలు ఉండాలి, పెట్టుబడులు ఉండాలి, గట్ట అయితేనే నౌకరు దొరుకుతాయి అన్నట్టు. అగో ఆ పని మీద బాగా తిరుగుతున్నాడు అనమాట అమెరికాలో. ఒక పారి అరుచుకోద్దాం రారి ముఖ్యమంత్రి సంగతి. తెలంగాణ అని కాదు, ఇప్పటికాంచెల్లి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు పిలుపునిచ్చిండు. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా దిక్కు వాయే కదా. ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు అమెరికా పర్యటన మంచిగానే సాగుతున్నదుల్లా. వరుస భేటీలు పెట్టుకుంటా బిజీగా గడపబట్టే కాలిఫోర్నియాల సీఎం టీము ప్రసిద్ధ అమెజాన్ కంపెనీ తోటి ఒప్పందం చేసుకున్నది. కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్ సైట్ ను షురు చేసేందుకు అమెజాన్ హైదరాబాద్ ని ఎంచుకునుడు మీద ఇక సీఎం సార్ అయితే మస్తుగా సంబరపడడానికో రాదుర్రి. బయోటెక్నాలజీ తోటి 40 ఏళ్ల అనుభవం ఉన్న అమెజాన్ కొత్త ప్రాజెక్టు తోటి 3000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయట. ఇక ఇప్పటిదాకా రాష్ట్ర సర్కారు మొత్తం 8 కంపెనీలతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నదులా. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని చెప్పి ముఖ్యమంత్రి మొత్తానికైతే రేవంత్ రెడ్డి సారు అమెరికాలో ఉన్న ఐటీ సర్వేసు కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చిండు. ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశంలో సీఎంతో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొనడానికో రాదుర్రి. ఇక ఈ తీరుగా తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా మొత్తానికైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ముందుకు జరగనేబోతున్నాడు. ఏపీలో చూడు ఎంత ముద్దుగా అవుతుంది ఆదివాసీ అంతర్జాతీయ దినోత్సవం. ఏదేమన్నా బడుగు బలహీన వర్గాలు, గిరిజన వర్గాలు, హరిజన వర్గాలు, ఆదివాసీ వర్గాలని, నిమ్న వర్గాలను మేము నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం, వారి అభివృద్ధిలో భాగమవుతామని చెప్పి ఇక విజయవాడ కాడున్న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చెప్పుకొచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకనంటే ఇక వాళ్ళు ఎక్కిన కాంచెలు అదోటి చేస్తూనే ఉన్నారు కదా. నేను ఖాళీగా అయితే ఉండలేదు. ఇక పోయిన చేప లెక్క గాలిపంక పార్టీలో ఏముంటే ఎక్కుడే కథం. ఇక ఓ అమ్మ ఒక్క ముచ్చట్న 2 ముచ్చట్ల, ఇప్పుడు ఆ ముచ్చట్లు ఎందుకు కానీ ఇక వీళ్ళదైతే గిట్లున్నది అనుకో రాదు. ఇక ఇప్పటికే అభివృద్ధికి బాటలు వేసినాం. అమరావతిలో సురువైంది, ఇక అంతటా సురువైంది, అన్న క్యాంటీన్లు సురువైనాయి. ఒకటైంది వాళ్ళు అప్పుడు చెప్పినవి అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అన్నట్టు. ఇప్పుడు ఆదివాసీలు కూడా మొదలు పెడతాం, వాళ్ళ అభివృద్ధి మాకు లక్ష్యం అని చెప్పి అనుకొస్తున్నారు కదా. ఒక్క పారి ఇందాం రారి. ఇక గింతకంటే ఏం కావాలి, అందుకనే అన్నారు జనం ఎంచుకున్నారు. ఇలా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కదనుల్లా. ఇక చూడు ఇక్కడ ఎట్లయితో ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి సంక్షేమమే సర్కారు ధ్యేయం అని చెప్పి సీఎం చంద్రబాబు మాట్లాడుకొచ్చిండు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరిగిందిలా. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరైననుకోరాదుర్రి. గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారు. బ్రిటిష్ పాలన అంతానికి పోరాడి ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజుని ఆదర్శంగా తీసుకోవాలా. ఈ స్కూలు టీచర్గా పనిచేసుకుంటా ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయ్యింది. చైతన్యంతో ఆదివాసీ జీవితాలలా వెలుగులు నింపినాం. అన్ని రంగాలలో కూడా గిరిజనులు ముందుండాలని చెప్పి ఈ తీరుగా మాట్లాడుకొచ్చింది ఏపీ సీఎం చంద్రబాబు. ఇక ఇందాం పాన్రో పారాగు. గిరిజన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వనరులు ఉన్నాయి. మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులు వనరులు కూడా లేవు. కానీ అందరూ పైకి వస్తున్నారు, వీళ్ళు పైకి రాలేకపోతున్నారు. అందుకే ఆ రోజు నేను పెట్టింది చైతన్యం అనే పేరు పెట్టాను. చైతన్యంతో కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో పెను మార్పులు తేవాలని ఆ రోజు ప్రభుత్వం ముందుకు పోయాం. ఒక మాటలో చెప్పాలంటే కాఫీకి ప్రారంభించాం. ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలుంటే ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకుని చాలామంది ఆర్గానిక్ ఆహార పదార్థాలు పండిస్తారు. ఏమాత్రం ఎరువు వేయకుండా ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు పండిస్తారు, చిరుధాన్యాలు పండిస్తారు. నరేంద్ర మోడీ గారు వస్తే నేను అరకు కాఫీ ఆయనకిచ్చి తాగిచ్చి ఆయన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉపయోగించామంటే అది గిరిజనుల పైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ. ఆగు, వాళ్ళతోటి మంచిగానే డ్యాన్స్ కూడా కట్టిండు కదా నువ్వు. చూద్దాం పాండ్రి.
అది చూసిన రానుల్లా ఇక మొత్తానికైతే ఆదివాసులు కూడా బాగానే సంబరపడ్డారు అనుకోరాదు అయితే డప్పు కొట్టి గిరిజనులు సీఎం చంద్రబాబు మంచిగా ఉత్సాహపరిచిండు. ఆదివాసీల దేవతకు సారి సమర్పించిండు అనుకోరాదుర్రి. గిరిజనుల ఉత్పత్తులను పరిశీలించిండు. అటెనక సిక్కి అరకు కాఫీ కూడా రుచి చూసిండులా. అయ్యా ఆడలేక పాత గజలు అన్నట్టు ఈ కాంగ్రెస్ సర్కారాలకు శాతగాక ఇదోటి అదోటి వచ్చిరాని ముచ్చట్లు చెప్తురు. సుంకిశాల ప్రాజెక్టుకు ప్రాణం పోసింది మేము, అభివృద్ధి చేసింది మేము, మాకేరిక ముచ్చట. హైదరాబాద్కు కూడా నీళ్ళ తక్లీఫ్ లేకుండా సాగర్ నుంచి 10 ఏళ్ల పాటు ఎట్లా ఉండాలి, కరువే లేకుండా ఎట్లా చేయాలని చేసింది మా తరీకా, మా లెక్క. ఇవాళ వీళ్ళకి శాతగాక ఈ రేవంత్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, ఆయన కాంగ్రెస్ మంత్రులు ఒకటి మాట్లాడతారు. వీళ్ళతో ఏడవుతుంది ఈ యుద్ధము, మేమైతే బరాబర్ చేసినాము అని చెప్పి మాజీ మంత్రి కేటీఆర్ అనుకొస్తుండు. అవు సార్ మరి మీరు బరాబర్ చేసింది వాజీవేనా, వాస్తవం అయినప్పుడు మరి మిమ్మల్ని ఎందుకు ఇంటికి తోలిరు జనం అని జనం అంటున్నమాట. అయ్యో నేను అంటున్నది కాదు, నువ్వు మంచిగా చేసి ఉండవచ్చు కానీ మరి మంచి చేస్తే మరి గిట్టెందుకు అయిపోయానో నాకు కూడా ఏం అర్థం కాలేదు. మంచి చేసినావు అని తీరుగా చెప్తురు కదా, అసెంబ్లీ కాంచెలు ఇటు దాకా చెప్తూనే ఉన్నారు. మీరు చెప్పాలి, చేసింది ఉన్నది ఉన్నట్టే చెప్పాలి సార్, తప్పులేదు కానీ మరి అని చేసినాక గిట్ల ఎందుకు అయింది, మరి వీళ్ళది కూడా గట్టినే చేస్తారు కదా మంచిగా. లేకపోతే మీరైతే రంది వాడకురి. మేము ఎంత చేయాలనో గంత చేసినాం, మాతో ఎంత అయితే గంత చేసినాం, ఉన్న కాడికైతే మంచిగా చేసినాం కానీ షేడైతే చెయ్యలే. కావాలని సుంకిశాల ప్రాజెక్టు మీద రేవంత్ సర్కారు అబద్ధాలు చెప్పుకొస్తున్నదని చెప్పి మాజీ మంత్రి కేటీఆర్ మస్తుగా గరమైండుల సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద. ఇక మొత్తానికైతే సుంకిశాల ప్రాజెక్టు ముచ్చట్ల రాజకీయ రగడ బాగానే అవుతున్నది కదా. సుంకిశాల ప్రాజెక్టుకు పునర్జీవనం తెచ్చిందే బీఆర్ఎస్ సర్కారు. పరిపాలన శాతగాక కాంగ్రెస్ సర్కారు ఈ తీరుగా మాట్లాడుకొస్తున్నదని చెప్పి కేటీఆర్ అయితే బాగానే గరమైండులా. ఇక నాగార్జున సాగరు డెడ్ స్టోరేజ్ ఉన్నా కూడా హైదరాబాద్కు నీటి కష్టాలు రాకుండా 50 ఏండ్ల అవసరాలకు సరిపడేటట్టు ప్రణాళికతోటి ప్రాజెక్టు మేము కట్టినాం, గస్వంటిది మా మీద మాట్లాడతారా అని ఈ తీరుగా మాట్లాడుకోవచ్చిండు ఇందాంప అండ్రి. నగరం కోసం, మన హైదరాబాద్ మహానగరం కోసం ఏర్పాటు చేసిన ఈ పథకంలో 3 పైప్ లైన్ల ద్వారా సుంకిశాల నుంచి కోదండాపూర్ వరకు 3 ప్యారలల్ పైప్ లైన్స్ నిర్మాణం జరుగుతుంది. కృష్ణా నదికి 3-4 ఏండ్లు వరద రాకపోయినా మనం డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకునే విధంగా హైదరాబాద్ మహానగరానికి, ముఖ్యంగా ఇక్కడ ప్రజల తాగునీటి అవసరాలకు డోకా లేకుండా అక్కడి నుంచి నీళ్ళు తెచ్చాం. ఇక దిగిపోయిన తర్వాత గత డిసెంబర్ నుంచి మొన్నటి దాకా దాదాపు ఒక 2 నెలల దాకా పనులు మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. మున్సిపల్ డిపార్ట్మెంట్లో పాలన పడకేసింది, పర్యవేక్షణ కొరవడింది. వారు కనీసం ఎన్నడూ కూడా ఈ విషయాన్ని ఈ ప్రాజెక్టును సమీక్షించిన పరిస్థితి కూడా లేదు. లాస్ట్ 2-3 మంత్స్లా ఇక జలమండలి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దన్న కట్టండి, మీరు ఫాస్ట్గా కట్టండి, సరే ఇన్ని రోజులు దున్నపోతులాగా నిద్రపోయినాం కానీ ఇప్పుడన్నా ఫాస్ట్ కట్టండి అని ఒత్తిడి తెస్తే ఆగమాగం. అది ఈయన రావులా గీదన్నట్టు కథ. మొత్తం మీద సుంకిశాల ప్రాజెక్టు మీద రాజకీయ రగడ జోరుగానే అవుతున్నది కదా. వీళ్ళకి పరిపాలన శాతగాక మా మీద పడి ఎడుతున్నారు, మేము చేసే కాడికి మంచిగానే చేసినాం అన్నట్టు మొత్తానికైతే కేటీఆర్ గర్రు మనబట్టి. ఇక సుంకిశాల ప్రాజెక్టును నల్లగొండ జనాలు తీవ్రంగా వ్యతిరేకించడని మళ్ళీ తేప గుర్తు చేసిండు కేటీఆర్. సుంకిశాల ప్రమాదము ఎప్పటికీ రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో అయ్యింది. ఈ ముచ్చట మీద జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేసిండు గమండిగా. గిట్లున్నదుల్లా ముచ్చట మొత్తానికైతే. చెప్పింది చెప్పినట్టు రేవంత్ రెడ్డి సర్కారు రుణమాఫీ చేసిర్రులా. ఇక రుణమాఫీ అయిన కాంచెలు మళ్ళీ రుణం తెచ్చుకోవాలి కదా రైతులు. ఇక మళ్ళీ అప్పు ఉంటేనే మరి బ్యాంకులో అప్పు ఉండాలన్నా తెచ్చుకోవాలన్నా ఎట్లా అని ఇక మళ్ళీ లైన్లు కట్టుడు సురువు చేసిరు. ఎందుకంటే ఈ తేప సర్కారు అరుచుకున్నది కదా. ఇక సర్కారు తీరుస్తుండగా మళ్ళీ నేను తెచ్చుకుంటే ఇప్పుడు పెట్టుకోవాలి కాలం, పంటల దినం, వానల దినం, ఏమైనా మెట్ట పంటలకి ఇట్లా వేసుకోవాలంటే వాటికి ఇత్తనాలకో, ఎరువులకో, మందులకో, అరువులకో, కరువులకో అన్నిటికి కావాలి, పైసలు అవసరం ఉండదా. ఇక అందుకని ఇటు పోయేద్దాం రారి. రైతన్నలు అయితే బ్యాంకుల కాడ లైన్లు కట్టిరు, మరి వాళ్ళు ఏమిస్తారో ఏం కాదో. ఇక అదో కథ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిందాకా ఇచ్చింది మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ రుణమాఫీ చేసుకోవాలన్నట్టు. మొత్తం మీద రైతన్నలు అయితే రంది పడుతున్నట్టు చూద్దాం రారి.
ఆగో చూడండి రైతులేంది గింతగానం ఇక్కడ ఏం చేస్తుండ్రు బాగానే మంది వచ్చిరు కదా కాలు పెట్ట సందు లేకుండా ఆగో ఒకరు బాగానే నూక్కుంటురు అక్కడ అంతగానం ఏముంది అని చూస్తున్నారా బ్యాంకు కాడ ఇక మొన్ననే రుణమాఫీ అయిపోయే కదా నుల్లా ఇక మళ్ళా రుణాలు తీసుకునే తందుకు రైతుల ఎదురు చూపులు మామూలుగా లేవుల్లా సంగారెడ్డి జిల్లాల పంట రుణాల కోసము రైతులు ఎదురు చూపులు చూస్తున్నారు నారాయణ ఖేడ్ల బ్యాంకుల ముంగల రైతన్నలు భారీ క్యూ కట్టిండ్రనుకో రాదుర్రి ఇక మొన్ననే రుణమాఫీ అవుడుతోటి తిరిగి పంట రుణాలు పొందుతందుకు బ్యాంకులకు పోటెత్తుతున్నారు ఇక చూడుండ్రి కావాలంటే అది చూసిండ్రు కదా ఓ ఇప్పుడా బ్యాంకుల ముంగల పొద్దుగాలటి కాంచేలే తెల్లారిందో మరి ఏమో తెలియదు గాని పడిగాపులు అయితే మస్తుగా కాస్తున్నారు రైతులు భారీ అచ్చుడుతోటి జరంత తోపులాట కూడా అయిందులా ఇక అక్కడ ఉన్న పరిస్థితి చూసి పోలీసు వాళ్ళు అయితే భారీ బందోబస్తే పెట్టిండ్రు అనుకోరాదుర్రి గదన్నట్టు కథ రుణమాఫీ అయింది కదా మళ్ళా పంట రుణాల కోసం రైతులు గిట్ల క్యూ కట్టిండ్రు భారీగా ఏండ్ల తరబడి ఎన్ని సర్కారులు మారినా వాళ్ళ సంస్కృతి మారతలేదు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా వాళ్ళ బాధలు పోతలేవు ఏందో మరి ఏం అర్థమవుతలేదు ఆదివాసుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ ముచ్చట పట్టుకొచ్చిన ఇక గిటు ఖమ్మం రోకు పోతేనైతే వాళ్ళ పరిస్థితి ఇంకా గవే గుడిసెలు గవే తాటాకులు ఇక మరి ఎలక్షన్ల ముందర ప్రతి నాయకుడు పోయో దండాలు పెడతారు దశకాలు పెడతారు కానీ వాళ్ళ జీవితాల్లో మంచి సంతకాలు పెట్టి బతుకులు మార్చేది ఎప్పుడైతుందో ఏం కథో తెలుస్తలేదు మొత్తం మీద ఇటు పొడు భూముల పంచాయతీ అటు సర్కారుల పథకాల పంచాయతీ బస్సులు పోవు రాకపోకలు రావు వాన వస్తే బాధ వాన లేకపోతే బాధ ప్రపంచం అంతా సెల్ ఫోన్లు పట్టుకొని ఇంత ముందరికి పోతున్నా కూడా ఇక ఇప్పటికి ఇంకా సరిగ్గా కరెంటు 24 గంటలు అందుబాటులో లేని జీవితాలు బతుకుతున్నారు ఆదివాసులు వాళ్ళ బతుకులు మారాలని కూడా మనం మాస్మలను వార్తల తరపుకెళ్ళి చెప్పుకొస్తున్నాము సర్కారు వాళ్ళు కూడా అటుకెళ్ళి చూడాలి మొత్తం మీద అయితే ఆదివాసీ జనానికి అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు ఎన్ని ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా గాని ఈ సృష్టికి మూలవాసులైన ఏజెన్సీ ఆదివాసుల బతుకు చిత్రం మాత్రం మారతలేదులా ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్టు చూడు ఎట్లున్నదో గీల కథ ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసము కోట్ల రూపాయలు ఇస్తున్నామని గిరిని కోసము ప్రత్యేకంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థను కూడా ఆదివాసీ ప్రాంతాలకు ఏర్పాటు చేసినామని సర్కారైతే ప్రగల్భాలు జోరుగా వలుకుతున్నా కూడా ఆదివాసీ అభివృద్ధి మరియు ఏజెన్సీ చట్టాలను ఇక పెద్ద ఎత్తున పరిశీలిస్తే ఎక్కడేసిన గొంగడి అట్లనే ఉన్నట్టు కొడుతున్నది కొన్ని ఆదిమ తెగలకు చెందినోళ్ళు వాళ్ళ సాంప్రదాయాలను కాపాడుకుంటా దట్టమైన అడవి ప్రాంతంలో జీవనం కొనసాగిస్తున్నారు ఇక దీనికి ఉదాహరణనే భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం అని చెప్పాలా ఇక చూడుర్రి కావాలంటే మరి ఇలా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎక్కడ జరిగే వేడుకలు అక్కడ ఘనంగానే జరుగుతున్నాయి కానీ గీల బతుకు చిత్రాలు మాత్రం మార్తలేవుల్లా ఈ ఏజెన్సీ ప్రాంత ఆదివాసుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏ కేవలం అలంకరణ ప్రాయంగానే మిగిలినట్టుగా కనబడుతున్నది కొత్తగా ఇక్కడ పరిస్థితులను చూస్తే కనీస మౌలిక సదుపాయాలు కూడా గిరిజనులకు అందని ద్రాక్ష లెక్కనే కనబడుతున్నాయి ఇక గత కొన్ని రోజుల కిందట గిదే ఏజెన్సీలున్న చెర్ల మండలానికి చెందిన మారుమూలు ఊర్ల నెలల నుండి పురిటి నొప్పులతోటి బాధపడుతున్న మహిళకు దవాఖానకు పట్టకపోయేందుకు సక్కమైన రోడ్డు లేక ఎంత ఇబ్బందులు పడ్డారు చెప్పుండ్రి జోలెలా 4 కిలోమీటర్లు మోసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చే గింతాగం ఉన్నది అక్కడ అవరా వారి నువ్వు పంతులు వాలేకపోతే పైశాచిక వాదివిరని సక్కదనం పాడైపోను నెలనాడు జనం ఇచ్చే జీతం తీసుకొని చదువు చెప్పిన పొరగాల కంటే ఆడి పొరగాల మీద అసభ్యంగా ప్రవర్తిస్తావు ఈ పంత చింతపండు చేసి చారు పెట్టిరట తాతకు అరే పౌతొక పంతులు ఇట్లా చేస్తున్నాడు ఏందుల్లా ఈ తేప వార్తలన్నీ అయ్యే వచ్చి పాడైతున్నాయి మాకు అరే ఆ బల్లో కాడ ఈ బల్లో కాడ మైనర్ బాలికలు ఏ బాలిక అయితే నువ్వు అట్లా చేసుడు ఎట్లా నాయన నువ్వేమో పంతులువి గిట్లాంటి అన్ని చిడుగు చేతలు చేస్తే ఎట్లా చెప్పు ఈ పంత సాఫ్ చేసిరట కానీ అరే అరే ఈ నడుమ నెరి ఇట్లయిపోయినాయి ఏందో కేసులు అర్థమైతే లేదు ఇక పోలీస్ స్టేషన్ లేచి మళ్ళీ బయటికి రాకుండా చేయాలి ఇసొంటి వాళ్ళని లొలిక్కున వారైతును కారంపూడి మోడల్ స్కూల్లా పాపము బడిపిల్ల పట్ల ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిండట అండ్లు ఉండే సారు ఇక మొత్తానికైతే గీ ముచ్చట తల్లిదండ్రుల దాకా పోయిందులా ఇక ముచ్చట తెలిసినాక ఎంబట్నే ఇక బడికాడికి ఇక పిల్ల తల్లిదండ్రులు చేరుకొని మొత్తం ఆందోళన చేసిండ్రు అనుకోరాదుర్రి ఇక గీ ముచ్చట మీద గా కీచక టీచర్ ఉన్నాడు కదా ఇక ఆయన మీద తల్లిదండ్రులు బల్లనే చెప్పులతోటి కట్టెలతోటి దేశుద్ధి చేసిండ్రు అనుకోరాదుర్రి ఇక మరి ఇట్లా చేయకపోతే ఇంటరా చెప్పుండ్రి దేవాలయం అసొంటి బల్లే గివ్వేం పనులు
రా సోడిగా అని మస్తుగా తిడుతున్నారు అక్కడ వాళ్ళంతా. ఇంత జరుగుతున్నా కూడా బడి పెద్ద సార్ గాని ఓళ్ళు పట్టించుకోకపోవుడుతోటి బడి ముంగల విద్యార్థిని తల్లిదండ్రులు మొత్తానికైతే ఆందోళనకు దిగిండ్రు అనుకోరాదుర్రి. ఇక ప్రిన్సిపాల్ సార్ అయితే బడికి చక్కగా రానేరాడట. దీంతో బల్ల చదివే పిల్లలకు ఏం రక్షణ లేకుండా పోతున్నది. ఏమైతున్నది బల్ల ఏం జరుగుతున్నదని పట్టించుకుంటే ఇక్కడ దాకా వస్తుందా అని చెప్పి గా పిల్ల తల్లిదండ్రులు గా ఊరోళ్ళందరూ మొత్తానికైతే గీ తీరగారమైనరులా దేశుద్ధి అయితే గట్టిగానే చేసిర్రు చూడుండ్రి. సార్ అని కూడా వీళ్ళ తందుకు వస్తలేదు కదా. గిసుంటోళ్ళు చేయంగానే ఆడిపోలగాన్లకు బల్లెకి పంపుదామన్న భయమే అవుతున్నది. ఒకటి కాదు రెండు కాదు ఎక్కడెక్కడ చూసినా గిసొంటి ముచ్చట్లు ఈ నడుమ బాగానే వినబడుతున్నాయి. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి బడికి చేరుకొని విద్యార్థి తల్లిదండ్రుల నుంచి వెళ్ళి ఇక ఓటి లేఖ రాపించుకొని తీసుకున్నదనుకోరాదు ఫిర్యాదు లేక. ముచ్చటకు సంబంధించి పూర్తి వివరాలు ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఎంవీఓ తెలుపుకొచ్చింది. ఇక ముచ్చట జరిగిన కాడ కారంపూడి ఎస్ఐ అమీర్ చేరుకొని ఆరోపణలు ఎదుర్కొంటున్న కీచక ఉపాధ్యాయుని పోలీస్ టౌన్లకు పట్టుకొని పోయినరులా. ఇక గిదంతా ఇట్లుండగా ఈ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సిబ్బందిని సర్కారు ఎమ్మటనే బదిలీ చేసిన విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుల మీద మొత్తానికైతే కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో గిసొంటి ముచ్చట్లు మళ్ళా కాకుండా చూసుకోవాలని జిల్లా అధికారులను కోరిండ్రులా గీ తీరుగా. ఇక గివులా ఇవాళ ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మళ్ళీ నుంచుట్లు పాటు బై వాల్ఫుల్ చూస్తూనే ఉండేది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.